హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రమ్య ప్రవీణ్ ఛానల్. ఇవాళ నేను న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోని ఎలాంటి కెమికల్స్ లేకుండా హోమ్మేడ్ ఆయిల్ ప్రిపేర్ చేయబోతున్నానండి. ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని పారాషూట్ ఆయిల్ వేసుకుంటున్నానండి. మీరు ఇప్పుడు న్యాచురల్గా వాడుతున్న ఏ ఆయిల్ అయినా మీరు వాడుకోవచ్చు. నేనైతే పారాషూట్ ఆయిల్ వేస్తున్నానండి. ఇది 250 ml దాకా నేను వేస్తున్నాను. ఈ ఆయిల్ని లో సిమ్లోనే పెట్టుకొని మరిగించుకోవాలి. ఎక్కువ మంట పెట్టుకుంటే అది ఆయిల్ మాడిపోతుందండి. తక్కువ సిమ్లోనే మనము ఆయిల్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇలా ఆయిల్ అంతా బాగా నురగ వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసుకున్న ఆయిల్లోకి 2-3 స్పూన్ల మెంతులు వేసుకుంటున్నానండి. ఇలా మెంతులు వేసుకోవడం వల్ల జుట్టుకి బాగా బలము, అలానే చాలా గ్రోత్ వస్తుందండి. ఈ మెంతులతోన చాలా మంచిగా ఉపయోగపడతాయి ఈ మెంతులు. ఇప్పుడు అలానే 1 కప్పు ఉసిరికాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఈ ఉసిరికాయ ముక్కలు చాలా హెయిర్ కండిషన్కి, హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుందండి. ఈ కలోంజీ సీడ్స్ కూడా 2-3 స్పూన్లు వేసుకుంటున్నానండి. ఈ కలోంజీ సీడ్స్ హెయిర్ని బ్లాక్ చేస్తుంది. అలానే ఇందులో యాంటిక్ యాసిడ్ అండ్ యాంటిక్ బ్యాక్టీరియా ప్రాపర్టీస్ ఉంటాయండి. ఇలా హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా కూడా మనకి కలోంజీ సీడ్స్ ఉపయోగపడుతుంది. అలానే కరివేపాకు వేసుకుంటున్నానండి. ఇది తెల్ల జుట్టు రాకుండా చేస్తుంది, అలానే చుండ్రుని నివారిస్తుంది. ఇప్పుడు మందారం ఆకులు వేసుకుంటున్నానండి. నాకు మందారం పువ్వులు దొరకలేదు, చాలా ట్రై చేశాను, అందుకే ఇప్పుడు ఆకులనే వేసుకుంటున్నానండి. మీరు పువ్వులు ఉంటే మాత్రం కంపల్సరీగా వేసుకోండి. ఇలా అన్నీ వేసి బాగా తిప్పుకోవాలి. తక్కువ సిమ్ములోనే ఇది ఉడికించుకోవాలండి. అన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫైనల్ వరకు ఉడికించుకోవాలి. అందులో ఉండే పిప్పంతా మనకి ఆయిల్లోకి వచ్చేస్తుందండి. తర్వాత 4-5 లవంగాలు, 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. ఈ లవంగాలు వేయడం వల్ల జుట్టు చాలా బలంగా, దృఢంగా ఉంటుందండి. తొందరగా మనకి బట్టతల కూడా రాకుండా ఇది చాలా ఉపయోగపడుతుంది. వెల్లుల్లి రెబ్బలు మనకి హెడ్ఏక్ని కూడా ఆపడానికి చూస్తుందండి. కాబట్టి మనకు ఆయిల్ పెట్టుకుంటే కొంతమందికి హెడ్ఏక్ వస్తుంది కదండి. అలాంటి వాళ్ళకి ఇలా తెల్లవాయిలు వేసుకున్నామంటే మనము హెడ్ఏక్ రాకుండా కొద్దిగైనా ఆపుతుంది. ఇలా అంతా బాగా తిప్పుకుంటూ మాడిపోకోకుండా చూసుకోవాలండి. ఇలా ఉసిరికాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనకి ఇలా చేసుకోవచ్చు. ఇందులోకి మీరు ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవచ్చండి. అలానే మీరు గోరెంటాకు కూడా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి, మీరు ఎన్ని రకాలైనా వేసుకోవచ్చు, కానీ నేనైతే వేయలేదు. ఇలాంతా ఆయిల్లో బాగా అడుగంటుకోకుండా ఉడికించుకోవాలి. ఇలా అంతా ఉడికించుకున్నాక అందులోని పిప్పంతా ఆయిల్లోకి వచ్చేసాక ఇప్పుడు వేడి మీద మనము వడగొట్టుకోవాలండి. చల్లారాక అది పీల్చేసుకుంటాయి, అందుకే వేడి మీద వడగొట్టుకొని అది పూర్తిగా చల్లారించుకోవాలి. ఈ ఆయిల్ పూర్తిగా చల్లారించుకున్నాకే ఇప్పుడు అందులోకి టీ గ్లాస్ అంతా సమురు వేసుకోవాలండి. ఇలా టీ గ్లాస్ అంతా సమురు వేసుకొని బాగా అంతా కలిసేలా పెట్టుకోవాలి. ఇలా అయిపోయాక ఇప్పుడు మనము హెయిర్కి ఆయిల్ ఎలా పెట్టుకోవాలో కాస్త చూపిస్తున్నానండి. ఇలా మీకు ఎంత కావాలో అంత ఆయిల్ తీసుకొని సపరేట్గా ఇప్పుడు అందులోకి విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేస్తున్నానండి. ఇలా 1 టాబ్లెట్ మాత్రమే తీసుకోవాలండి. ముందే వేసేసి పెట్టుకోకుండా అప్పటికప్పుడు మీరు పెట్టుకోవాలన్నప్పుడే ఇలా విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసుకొని 1 వేసుకుంటే మాత్రం సరిపోతుందండి. ఇది చాలా మంచిదండి, హెయిర్ కండిషన్ చేస్తుంది, ఫాస్ట్ హెయిర్ గ్రోత్ ఉంటుందండి. జుట్టు కొంచెము వాటర్ వల్ల కూడా ఊడిపోతుంది కదండి, అందుకోసమని ఇలా క్యాప్సూల్స్ వేసుకుంటే మాత్రం చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ మీరు తల దువ్వుకోవాలండి. హెయిర్ పెట్టుకునే ముందు ఇలా పెద్ద దువ్వాన తీసుకోవాలండి. పండ్లు పెద్దగా ఉండే దువ్వానతోనే మనము హెయిర్ దువ్వుకొని ఇప్పుడు కాటన్ తీసుకొని ఒక
స్కాల్ప్కి అప్లై చేసుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా బేబీ హెయిర్ రావడానికి ఇది చాలా ఉపయోగపడుతుందండి. బేబీ హెయిర్ వస్తేనే కదండి మనకి జుట్టు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ మాత్రము 15+ వాళ్ళే వాడాలండి. చిన్నపిల్లలకి వాడకండి ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్. 15+ వాళ్ళకైతేనే ఇది యూజ్ అవుతుందండి. అంటే 15 ఏళ్ళ పిల్లలకే వాడాలండి. ఆలోపు ఉండే వాళ్ళకి ఇది అంత మంచిది కాదు. ఇలా నేను చూపిస్తున్న విధంగా స్కాల్ప్కి అప్లై చేసుకోండి. ఇలా లోపల వరకు పెట్టుకుంటేనేనండి నూనె మనకి జుట్టు అంతటికి పట్టుకొని చాలా ఉపయోగపడుతుంది. ఇలా నేను మసాజ్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా బాగా మసాజ్ చేసుకోండి. ఇది నేను వాడుతున్నప్పటి నుంచే అండి కాస్తనే నాకు జుట్టు పెరగడం స్టార్ట్ అయింది. చాలా ఊడిపోతుందండి జుట్టు. చివరి వరకు మనం ఇలా హెయిర్కి అప్లై చేసుకోవాలండి ఆయిల్. ఇలా ఒక 3-2 అవర్స్ అయినా మీరు 2-3 అవర్స్ అయినా మీరు ఈ ఆయిల్తో ఉండి తర్వాత హెడ్ బాత్ చేసుకోవాలి. ఒక రోజు కంటే ఎక్కువ ఉన్నా బాగుండదండి. డాండ్రఫ్ వచ్చేస్తుంది. అంతకంటే ఎక్కువ ఉండకోకుండా ఒక్క రోజు లోపలే మనము హెడ్ బాత్ చేసుకుంటే ఇది బాగా వర్క్ అవుతుందండి. కావాలంటే మీరు ఒక 2-3 డేస్ చేసి చూడండి. బాగుందంటే మరి మీరు ఈ ఆయిల్ని ఎక్కువ చేసుకోండి.